హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నది భవిత బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ అండి. నేను కార్తీక ఏకాదశి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. వీడియో లింక్ అయితే లేట్ అయిందండి. వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఎందువలనంటే కార్తీక పౌర్ణమి పూజ ఉండడం వల్ల అంత ఇంటికి పెయింట్ వేసి అన్నీ చదువుకొని పూజలన్నీ చేసేసరికి అయితే లేట్ అయిపోయిందండి. ఓపిక కూడా ఉండాలి కదా చేయాలంటే. ఈ విధంగా అయితే కార్తీక ఏకాదశి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే పెడుతున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అని అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిది. చూడండి, ఆ రోజు ఉదయాన్నే లేచి గుడికి అయితే వెళ్ళి వచ్చినాక ఈ పూజ అయితే చేసుకున్నానండి. శివాలయంకి వెళ్ళి పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి ఇంట్లో నార్మల్గా దీపం అయితే పెట్టేసి గుడికి వెళ్ళి వచ్చేసానండి. వచ్చినాక పొద్దున్న 5ంటికి అయితే ఈ పూజ చేసేసుకున్నానండి. 9 పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. అలాగే నారికేల దీపం కూడా వెలిగించుకున్నాను. నారికేల దీపం ఎందుకు అంటే మన మనసులో కోరిక ఏదైనా నెరవేరాలి అంటే ఏకాదశి రోజు విష్ణుమూర్తి ముందు నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిదని విన్నానండి. అలా అని అయితే ఈ నారికేల దీపం పెట్టుకున్నాను. ఏదైనా మంచి కోరిక కోరాలి, చెడు అయితే కోరుకోవద్దు. నేనైతే నా మనసులోని కోరిక విష్ణుమూర్తి తండ్రి ముందు అయితే చెప్పుకున్నాను, నెరవేరాలని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఆ రోజు ఏకాదశి రోజు పూజ అయితే చేసుకున్నాను. చూడండి నేను ఎలా చేసుకున్నానో. 9 దీపాలు అయితే వెలిగించుకున్నాను. అలానే నారికేల దీపం కూడా వెలిగించుకున్నాను. నారికేల దీపం శివుడు ముందు కదా శివయ్య ముందు కదా వెలిగిస్తారు. విష్ణుమూర్తి ముందు ఎందుకు వెలిగించారని అనుకోవచ్చు. కానీ ఏకాదశి రోజు నారికేల దీపం, అందులోని కార్తీక మాసంలో ఏకాదశి రోజు విష్ణుమూర్తి ముందు అయితే వెలిగించుకోవాలంటే చాలా మంచిదంటండి. అలానైతే ఈ విధంగా నేను ఏకాదశి పూజ కార్తీక నారికేల దీపం ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే నా మనసు నింపుగా అయితే మనస్ఫూర్తిగా ఈ పూజ అయితే చేసుకున్నాను. చూడండి, చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకో నాకు అలా చూడాలనిపించింది. ఆ రోజు గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు అయితే చదువుకున్నాను. అలానే ముందుగా ఈ పూజ ఏది చేయకముందు ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పూజ చేసుకోవాలండి. మర్చిపోయాను, సారీ. ముందైతే పసుపు గణపతిని అయితే పూజ చేసుకున్నాక దీపం అయితే వెలిగించుకున్నాను. ఈ విధంగా పూజ అన్నీ చేసి పూజ అంతా చేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో నా పూజ. ఆ రోజు ఉపవాసము ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చండి. ఉంటే చాలా మంచిది, ఎందుకంటే ఏకాదశి కదండి ఆ రోజు. అలాగనే నేనైతే నారికేల దీపం ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకో ఈ ఇయర్ అయితే నాకు బాగా పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాను అనిపించింది. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి. ఇక లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా వీడియోస్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ